Hi friends, welcome back to our spoken English series. ఈ రోజు మనం టేక్ అనే చిన్న వర్డ్ తో 50+ సిచువేషన్స్ లో ఎలా వాడాలో నేర్చుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ బిగిన్. టేక్ అంటే తీసుకోవడము లేదా తీసుకోండి లేదా పట్టుకోండి అనే మీనింగ్ వస్తుంది. ఫస్ట్ మనం సింపుల్ కమాండ్స్ లో టేక్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. టేక్ దిస్ అంటే ఇది తీసుకో అనే మీనింగ్ వస్తుంది. ఇందులో దిస్ అంటే ఇది టేక్ తీసుకో, టేక్ దిస్ ఇది తీసుకో అని అర్థం. నెక్స్ట్ వన్ టేక్ దట్ బ్యాగ్ అంటే ఆ బ్యాగ్ తీసుకో, టేక్ తీసుకో, దట్ బ్యాగ్ ఆ బ్యాగ్ తీసుకో, టేక్ దట్ బ్యాగ్. నెక్స్ట్ వన్ టేక్ 1 టాబ్లెట్ డైలీ అంటే దాని మీనింగ్ రోజుకొక టాబ్లెట్ తీసుకో, రోజుకొక టాబ్లెట్ అంటే 1 టాబ్లెట్ డైలీ, టేక్ తీసుకో, టేక్ 1 టాబ్లెట్ డైలీ. నెక్స్ట్ వన్ టేక్ యువర్ సీట్ అంటే మీ కుర్చీలో కూర్చోండి, యువర్ సీట్ అంటే మీ కుర్చీలో కూర్చోండి, టేక్ యువర్ సీట్. నెక్స్ట్ వన్ టేక్ దిస్ పెన్ అండ్ సైన్ హియర్ అంటే ఈ పెన్ తీసుకోండి ఇక్కడ సంతకం చేయండి అనే మీనింగ్ వస్తుంది. టేక్ దిస్ పెన్ ఈ పెన్ తీసుకోండి, సైన్ హియర్ ఇక్కడ సంతకం చేయండి, టేక్ దిస్ పెన్ అండ్ సైన్ హియర్ ఈ పెన్ తీసుకొని ఇక్కడ సంతకం చేయండి అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ మనం హోమ్ అండ్ ఫ్యామిలీలో ఎలాంటి సెంటెన్సెస్లో టేక్ యూజ్ చేయాలో చూద్దాం. మామ్ టు చైల్డ్ మధ్యలో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ టేక్ యువర్ లంచ్ బాక్స్ మీ లంచ్ బాక్స్ తీసుకో, యువర్ లంచ్ బాక్స్ మీ లంచ్ బాక్స్ తీసుకో, టేక్ యువర్ లంచ్ బాక్స్ మీ లంచ్ బాక్స్ తీసుకో అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ టేక్ యువర్ వాటర్ బాటిల్ మీ వాటర్ బాటిల్ తీసుకో అంటే యువర్ వాటర్ బాటిల్ నీ బాటిల్, టేక్ తీసుకో, టేక్ యువర్ వాటర్ బాటిల్. నెక్స్ట్ వన్ టేక్ ఏ బాత్ నీవు స్నానం చేయు, ఏ బాత్ అంటే స్నానం, టేక్ చేయు, టేక్ ఏ బాత్ నువ్వు స్నానం చేయు అనే మీనింగ్ వస్తుంది. ఆఫీస్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో టేక్ అనే వర్డ్ యూజ్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ వన్ టేక్ దిస్ ఫైల్ టు హెచ్ఆర్ అంటే ఈ ఫైల్ హెచ్ఆర్ దగ్గరకు తీసుకెళ్ళు అనే మీనింగ్ టేక్ దిస్ ఫైల్ టు హెచ్ఆర్ ఈ ఫైల్, టేక్ దిస్ ఫైల్ టు హెచ్ఆర్ ఈ ఫైల్ హెచ్ఆర్ దగ్గరకు తీసుకెళ్ళు అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ టేక్ చార్జ్ ఆఫ్ ది టీమ్ అంటే టీం బాధ్యత తీసుకో, చార్జ్ ఆఫ్ ది టీమ్ అంటే టీం బాధ్యత, టేక్ తీసుకో, టేక్ చార్జ్ ఆఫ్ ది టీమ్ టీం బాధ్యత తీసుకో అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ టేక్ రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత, టేక్ తీసుకో, టేక్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకో. నెక్స్ట్ వన్ టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ దిస్ రిపోర్ట్ అంటే ఈ రిపోర్ట్ యొక్క ప్రింట్అవుట్ తీసుకో, ఏ ప్రింట్అవుట్ ఆఫ్ దిస్ రిపోర్ట్ అంటే ఈ రిపోర్ట్ యొక్క ప్రింట్అవుట్, టేక్ తీసుకో, టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ దిస్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ యొక్క ప్రింట్అవుట్ తీసుకో అని మీనింగ్. డాక్టర్ ఎలాంటి సిచ్యువేషన్స్లో టేక్ అనే వర్డ్ యూజ్ చేస్తాడో చూద్దాం. ఫస్ట్ వన్ టేక్ దిస్ మెడిసిన్ ఆఫ్టర్ ది ఫుడ్ ఈ మందు భోజనం తర్వాత తీసుకో అంటే దిస్ మెడిసిన్ ఆఫ్టర్ ది ఫుడ్ ఈ మందు భోజనం తర్వాత, టేక్ తీసుకో, టేక్ దిస్ మెడిసిన్ ఆఫ్టర్ ఫుడ్. నెక్స్ట్ వన్ టేక్ రెస్ట్ ఫర్ ఏ ఫ్యూ డేస్ అంటే కొద్ది కాలం విశ్రాంతి తీసుకో, రెస్ట్ ఫర్ ఏ ఫ్యూ డేస్ అంటే కొద్ది కాలం విశ్రాంతి, టేక్ తీసుకో అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ టేక్ డీప్ బ్రీత్ లోతైన శ్వాస తీసుకో, డీప్ బ్రీత్ అంటే లోతైన శ్వాస, టేక్ తీసుకో, టేక్ డీప్ బ్రీత్ లోతైన శ్వాస తీసుకో. నెక్స్ట్ వన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అంటే మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. టేక్ అనే వర్డ్ను అనదర్ సిచ్యువేషన్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ టేక్ కేర్ జాగ్రత్తగా ఉండు, కేర్ జాగ్రత్తగా, టేక్ ఉండు, టేక్ కేర్ జాగ్రత్తగా ఉండు అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ టేక్ నోట్స్ ఇన్ క్లాస్లో నోట్స్ తీసుకో అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్ నేర్చుకోవడానికి సమయం పడుతుంది, టేక్ ఏ లుక్ ఎట్ దిస్ దీన్ని ఒకసారి చూడు అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ టేక్ ఏ స్మార్ట్ డెసిషన్ తెలివైన నిర్ణయం తీసుకో, ఏ స్మార్ట్ డెసిషన్ తెలివైన నిర్ణయం, టేక్ తీసుకో, టేక్ ఏ స్మార్ట్ డెసిషన్ తెలివైన నిర్ణయం తీసుకో అని అర్థం. అలాగే కొన్ని నెగటివ్ సెంటెన్సెస్ చూద్దాం విత్ టేక్ అనే వర్డ్తో. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అంటే సీరియస్గా తీసుకోకండి, డోంట్ టేక్ ఇట్ తీసుకోకండి మీనింగ్. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ వ్యక్తిగతంగా తీసుకోకండి, పర్సనల్లీ అంటే వ్యక్తిగతంగా, డోంట్ టేక్ ఇట్ తీసుకోకండి. వన్ డోంట్ టేక్ టూ మచ్ టైం అంటే ఎక్కువ సమయం తీసుకోకు, టూ మచ్ టైం ఎక్కువ సమయం, టేక్ తీసుకో, డోంట్ టేక్ తీసుకోకు, డోంట్ టేక్ టూ మచ్ టైం ఎక్కువ సమయం తీసుకోకు అనే అర్థం వస్తుంది. Now let's practice section.
నో రిపీట్ ఆఫ్టర్ మీ. నేను తెలుగులో అర్థం చెప్తాను, మీరు ఇంగ్లీష్లో సెంటెన్స్ చెప్పండి. ఓకే. ఫస్ట్ వన్, విశ్రాంతి తీసుకో. ఎక్సలెంట్, దట్స్ మీనింగ్ టేక్ రెస్ట్. నెక్స్ట్ వన్, మీ సమయం తీసుకోండి. సూపర్, టేక్ యువర్ టైం. నెక్స్ట్ వన్, ఫోటో తీయండి. దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి మీరు. ఓకే, టేక్ ఏ ఫోటో. నెక్స్ట్ వన్, బ్యాగ్ తీసుకో. ఎక్సలెంట్, టేక్ యువర్ బ్యాగ్. నెక్స్ట్ వన్, కూర్చోండి. దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి మీరు. టేక్ ఏ సీట్. చాలా బాగా చెప్పారు. ఇట్స్ యువర్ టర్న్. కామెంట్లో టేక్ అనే వర్డ్ యూజ్ చేస్తూ ఒక సెంటెన్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ టీ ఎవ్రీ మార్నింగ్. అలా ఒక సెంటెన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టేక్ అనే వర్డ్ని చాలా రకాలుగా యూజ్ చేయడం నేర్చుకున్నాం. మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలి అంటే వర్డ్స్ని కాంటెక్స్ట్లో నేర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.